రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంత ప్రాంతానికి అన్యాయం జరుగుతోందా కూడా మరి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు మౌనం వహిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో ఒక బొమ్మల్లాగా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసము వాళ్ళ ప్రాంతాల గురించి నోరెత్తి గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితులలో ఈరోజు కేంద్ర మంత్రులు ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారంటే చాలా బాధేస్తా ఉంది. ఏ ఒక్క మంత్రి కూడా బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉండి, ఒక్క మంత్రి కూడా మరి సీమాంధ్ర ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి గట్టిగా ప్రశ్నించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఈరోజు ప్రజల మధ్యన ఇంత ఆందోళన చెందుతా ఉంటే, ఇందాకనే టీవీలో చూశాను, కేంద్ర మంత్రి పల్లం రాజు గారు అంటా ఉన్నారు, ప్రకటన వచ్చేంత వరకు తెలీదు సీమాంధ్ర ప్రాంతంలో ఇంత ఉద్యమ తీవ్రత ఉంటుందని అని. ఎలా ఉండదని అనుకున్నారు మీరని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే సెంటిమెంట్ అనేది ఒక ప్రాంతానికే ఉంటుంది అనుకున్నారా? ఇంకో ప్రాంతంలో సెంటిమెంట్ అనేది ఉండదు అనుకున్నారా? రాజకీయ నాయకులుగా మీకంటే ఏదో పదవులు పోతాయనో, లేకపోతే సోనియా గాంధీ గారికి కోపం వస్తే మీ మంత్రి పదవులు ఉండవనో, లేకపోతే రేపు ఎంపీ టికెట్లు రావనో భయం మీకుంటుందేమో. కానీ సామాన్య ప్రజలకు వాళ్ళకు ఖచ్చితంగా సెంటిమెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరికి భయపడేటువంటి పరిస్థితులలో కూడా లేరు. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రులు ప్రకటన చూస్తా ఉంటే చాలా బాధేస్తా ఉంది. ఆ ప్రాంతంలో ఇంత సెంటిమెంట్ ఉందని నేను అనుకోవడం లేదు అంటే మరి మీ గురించి ప్రజలు, మీ ప్రాంత ప్రజలు ఏమనుకుంటా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. మరో పక్కేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎంత రాజకీయ డ్రామా ఆడుతా ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఒక పక్కేమో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, సమన్యాయం చేయకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఒక ప్రాంతంలో ఉద్యమాలకు, ఆవేదనకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు మళ్ళీ వాళ్లే రాజీనామా డ్రామా ఆడతారు. మళ్ళీ వాళ్లే కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకొని పోయి ఉద్యమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఉద్యమాల్లో వాళ్లే పాల్గొంటా ఉన్నారు, రాష్ట్రానికి అన్యాయం వాళ్లే చేస్తా ఉన్నారు. ఈ డ్రామాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానం కూడా అలాగే ఉంది. పార్లమెంట్ లో ఎంపీలు ఈ రోజు డ్రామా నడిపిస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన వచ్చిన రోజు నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి, రాజధాని కోసం మాకు ఒక 4-5 లక్షల కోట్లు ఇస్తే చాలు, పక్కన రాజధానిని మేము తయారు చేసుకుంటాము అని చెప్పి ఆయన ప్రకటన ఇస్తారు. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటులో హైదరాబాద్ రాజధానిని సమైక్యంగా డెవలప్ చేసుకున్నాము, ఏ విధంగా మీరు తెలంగాణకి ఇస్తారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ ఒత్తిడి కేంద్రం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ ప్రకటన రాకముందు పెట్టిందంటే అసలు ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి వచ్చేది కాదు కదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించేది ఆ ప్రాంత ప్రజలే గాని సోనియా గాంధీ గారు ఇంకెవరో గెలిపించారన్నటువంటి వాస్తవాన్ని మర్చిపోయి ఈరోజు మీరు ఆ విధంగా ప్రవర్తించడం వల్లనే ఈ రోజు ఈ ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చూసాము, ఈ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు సోనియా గాంధీ గారిని అడిగితే ఈ ప్రాంతం యొక్క సమస్య గురించి కమిటీ వేశాము, ఆంటోనీతో, హై లెవెల్ కమిటీ, ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్ గారి కమిటీ వేశాము, కమిటీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి మీ వాదనలు అని చెప్పి ఆమె చెప్పినటువంటి విషయాన్ని మరి వింటా ఉంటే చాలా బాధేస్తా ఉంది. కనీసం ఆత్మ గౌరవం చంపుకొని 6 నెలలుండే పదవుల కోసము మీరు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో అంత తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఎందుకు మీరు గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఎదిరించలేకపోతా ఉన్నారు? ఈ ప్రాంతానికి న్యాయం చేయమని చెప్పి సోనియా గాంధీ గారిని గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతా ఉన్నారు?
ఈ పదవులు శాశ్వతంగా ఉండవు, ఇంకా 6 నెలలు ఉంటాయి మహా అంటే. ఈ 6 నెలలు ఉండే పదవుల కోసం ఎందుకు అంత పాకులాడుతా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.